ఆప్కి అదాలత్లో జార్జ్ ఫెర్నాండెస్ గారి మీదున్న ఆరోపణ, ఈయన పగ తీర్చుకునే మనస్తత్వంతో రాజకీయాల్లోకి చేరారు. జార్జ్ గారు, రీసెంట్గా యూపీఏ ప్రభుత్వం 5 మంత్రులున్న కమిటీని ఏర్పరిచారు. అందులో డిఫెన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ, హెచ్ఆర్డీ మినిస్టర్ అర్జున్ సింగ్, హోమ్ మినిస్టర్ శివరాజ్ పటేల్, ఇంకా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గులాబ్ నబీ ఆజాద్, ఇంకా ఎంఓ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కపిల్ సిబిల్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అవినీతులన్నీ విచారించాలి, స్ట్రిక్ట్గా విచారించాలని చెప్పారు. ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే మీరు ఒక రకమైన క్యాంపెయిన్ని మొదలుపెట్టారు సోనియా గాంధీకి వ్యతిరేకంగా. ఒక ఆత్మగౌరవం అనే కమిటీని సృష్టించి వాళ్ళని తరచూ అటాక్ చేయాలని అనుకున్నారా? అదేంటంటే, లోకం మనల్ని ఎలా చూస్తుంది అన్న దాంట్లో, అంటే మీకు తెలుసు, నాకు కూడా అనుభవం ఉంది. బయట నుంచి వచ్చేవాళ్ళంటే, లేదా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా పదే పదే అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఏంటి మీకెవరు దొరకలేదా అని, మీకు ఈ దేశ ప్రధాని అవ్వాలనేదా అని, లేదా నాయకుడిగా ఒప్పుకోరా అని, ఇటువంటి ప్రశ్నే అడుగుతూ ఉండేవారు. అంటే మీ మీద గవర్నమెంట్ టార్గెట్ చేయడం వల్లే మీరు సోనియా గాంధీ గారిని టార్గెట్ చేసి ఆవిడని డిఫెన్సివ్ పొజిషన్కి తీసుకొస్తున్నారు. వాళ్ళేంటంటే, పార్లమెంటులో నా మీద ఒక నేరారోపణ వేశారు. దీని గురించి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు. అప్పుడు నేను దానికి జవాబిచ్చాను. అదే డిబేట్లో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అందులో ఆవిడ మిమ్మల్ని శవపేటిక దొంగ అని అన్నారు. అవును, అదే విషయం మీకు చెప్పాను. నేనేమంటానంటే, నేను స్ట్రైట్గా ఛాలెంజ్ చేస్తా. రేపట్నుంచి మీరు 24 గంటలు టైం తీసుకోండి, మీకు ఏమేం ఆధారాలు దొరికాయో వాటన్నిటినీ తీసుకురండి అని. అది కాకుండా ఇంకో విషయం చెప్పాను. అవినీతిపరుడు అన్న మాటను ఎవరు ఇంతవరకు నా మీద వెయ్యలేదు. ఇక మీదట కూడా ఆ విషయం ఎవరు చెప్పరు. అలా సోనియా గాంధీ గారు మిమ్మల్ని శవపేటిక దొంగ అని చెప్పినప్పుడు మీరు సెడేషన్ కేసు వేస్తానన్నారు ఆవిడ మీద. అది కొత్త ప్రభుత్వం ప్రారంభించి అప్పుడే నేను ఆ ప్రభుత్వానికి లెటర్ రాశాను. వెంటనే విచారణ చెయ్యండి అని చెప్పాను. ఇది మీ ప్రభుత్వమే కదా, విచారణ చెయ్యండి అన్నా. ఇంతవరకు విచారించడానికి వాళ్ళకి ధైర్యమే లేదు. నేనిక్కడ్నుంచే వాళ్ళకు ఓపించాలని చేశా. విచారణ జరపండి, అన్నిటినీ బయటికి తీసుకురండి. ముందుగా మీరు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి అవ్వకూడదని చెప్పారు. ఆవిడ దాన్ని అంగీకరించారు. చాలా పెద్ద సాక్రిఫైస్ చేశారు, కానీ ఆవిడ అది అంగీకరించలేదు. ప్రధానమంత్రి సాక్రిఫైస్ చేశారంది నేను ఒప్పుకోను. దేశం కోసం సైనికులు ప్రాణార్పణ చేస్తారు కదా, అదే సాక్రిఫైస్ అంటే. ఒకరికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం దొరికినా కూడా వాళ్ళు దాన్ని వదిలేస్తే అది సాక్రిఫైస్ అని మీరు ఒప్పుకోరా? అలాగేమీ జరగలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా ఏం జరగలేదు. అంటే ప్రెసిడెంట్ గవర్నమెంట్ని ఫామ్ చేయమని ఆవిడని పిలిచారు. అన్ని పార్టీ వాళ్ళు ఆవిడ్ని నాయకురాలుగా ఎంచుకున్నారు. మీరు సోనియా గాంధీ గారి మీద పెట్టుకున్న అబ్జెక్షన్ వల్లే ఇలా అనుకుంటున్నారు. లేదు, అబ్జెక్షన్ అనేది ఏమీ లేదు. కాకపోతే కోపం ఉంది. నాకెందుకు కోపం అంటే, అబద్ధం చెప్పడంలో ఆవిడ నిష్ణాతురాలు. ఆవిడ్ని ఎలక్షన్ సమయంలో చూస్తే మనం చదివిన వివరాలు వాటన్నిటిని పత్రికలో రాసివ్వాలి. అది మన ఇన్కమ్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ. అది సింపుల్గా రాసివ్వడమే కాకుండా అఫిడవిట్ ఫైల్ కూడా ఇవ్వాలి. అఫిడవిట్ ఫైల్లో ఏం రాసిందంటే, అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాను అని. ఆవిడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవలేదు. అంతకుముందే తప్పు డీటెయిల్స్ ఆవిడ ఎన్నో ఇచ్చి ఉన్నారు. అది తీసుకొని ఇది అబద్ధమని చెప్పి, దానికి ఏమన్నారంటే, అది అక్కడ టైపింగ్ ఎర్రర్ అయిందని. అదే ఆవిడ చెప్పారే, ఈ యూనివర్సిటీలో టైపింగ్ ఎర్రర్ అయ్యింది అన్నారు. అంటే ఆవిడికి అబద్ధం కూడా సరిగా చెప్పడం రాదు. అయితే మీరు మాత్రం ఏం చేశారు? రిటైర్ అయిన వాళ్ళందరూ కలిసి, అంటే చంద్రశేఖర్, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందర్నీ సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఒక టీంలా తయారు చేశారు. లేదు, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు, దేశ భద్రతకి. ఒక సమయంలో మన శరీరానికి గాయం ఏర్పడితే దాన్ని అలా వదిలేయలేంగా మనం. మీరు 6 సంవత్సరాల పదవిలో ఉన్నప్పుడు దేశ ఆత్మగౌరవం గురించి ఆలోచించుండాలి. దానికి ముందే ఈ విషయం గురించి ఎన్డీఏ మీటింగ్ అప్పుడు మీరే స్వయంగా చెప్పారు, ఒక విదేశీ వ్యక్తి ప్రధానమంత్రి అవ్వకూడదు, అలాగే రాష్ట్రపతి అవ్వకూడదు అని. ఆ చట్టాన్ని ఎందుకు పాస్ చేయలేదు? మా గవర్నమెంట్లో చేసిన తప్పే అది. అసలు అలాంటి చట్టం ఒకటి పాస్ అవ్వాలి. అది ఎందుకు జరగలేదు, దాని వెనుక ఏం కారణం ఉంది అనేది ఇప్పుడు నేనది చెప్పలేను. ప్రజలు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మీరు అడగండి.
జార్జ్ సార్, కొన్ని సంవత్సరాలకు ముందు మీరు పాటిల్ గారిని బాంబే ఎలక్షన్లో ఓడించారు. అప్పుడు నేను బాంబేలోనే ఉన్నాను. ఆ రోజు మీ మీద ప్రజలు చూపించిన ప్రేమను చూశాను. అక్కడున్న టాక్సీ డ్రైవర్స్ ర్యాలీ జరపటం నా కళ్ళారా చూశాను. అప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీకంటూ ఏ పార్టీ లేదు, అలాగే ఏ గుర్తింపు లేదు, ఎటువంటి ప్లాను లేదు. నేనొక పార్టీ అధిపతిని, సంసత్తులో మెంబర్ని. తరువాత రాత్రి పగళ్ళు ప్రజలకి సేవ చెయ్యాలనుకుంటూ ఉంటా. కానీ వార్తలా బయటికి వస్తుంటే మీరు నాయకుడిగా ఉన్న పార్టీలో ఎవరు మీ మాట వినట్లేదు అని. ఇదేంటంటే ఇదంతా పేపర్లో రాసిన ఒక కథ. పేపర్ కథ. ఇది నేను ఒప్పుకుంటాను. కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు చెప్పిందంతా ఖచ్చితంగా జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ ఒప్పుకోవాలి. మా పార్టీలో అటువంటి నిర్ణయాలు ఎవరూ తీసుకోలే. మీ దగ్గర గమనించిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు అది సోనియా గాంధీ దగ్గరికి తీసుకొస్తారు. లేదు, సోనియా గాంధీ గురించి కాదు. అదేంటంటే మీరు చూస్తే ఇది ఒక వ్యక్తి విషయం గురించి కాదు. మన దేశంలో జరుగుతున్న కుటుంబ రాజకీయ వ్యవస్థ ఇంకా జరిగితే ఈ దేశం ఎటు వెళ్తుంది? మీకు సోనియా గాంధీ గారి మీద ఎందుకని అంత కోపం? అది కాదు, మీరెందుకు సోనియా గాంధీ గురించే మాట్లాడుతున్నారు? నేను ఒక్కసారి కూడా ఆవిడ పేరు ఎత్తలేదు. మీరు మాత్రం పదే పదే అదే చెప్తున్నారు. దీనికి శంకరాచార్య గారి విషయంలో సోనియా గాంధీ గారికి దానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు శంకరాచార్య గారు అరెస్ట్ అవడానికి కారణం కూడా సోనియా గాంధీనే అని చెప్పారు. లేదు, నేను ఆ విధంగా ఏం చేయలే. అలాగేమి నేను చెప్పలేదు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నా దగ్గరుంది. జార్జ్ ఫెర్నాండెస్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గారు ఇద్దరు కలిసి శంకరాచార్య గారి కేసులో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారిని ఇరికించడం జరిగింది. డాక్టర్ స్వామి గారు ఏమన్నారంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు సోనియా గాంధీ గారి ప్రెషర్ వల్ల కాంచీ కామకోటి శంకరాచార్య గారిని అరెస్ట్ చేస్తే దీనివల్ల ఢిల్లీలోని 5 స్టార్ హోటల్లో పెద్ద మీటింగ్ జరిగింది. ఈ ఆరోపణ కారణంగా జార్జ్ ఫెర్నాండెస్ గారు చెప్పింది డాక్టర్ స్వామి గారు కారణం లేకుండా ఎవరి మీద నిందలు వెయ్యరు. అవును, నేను అతని గురించే కదా మాట్లాడాను. ఇది మీకు చాలా సులభంగా మారిపోయింది కదా. నాకు స్వామి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. నాకు స్వామి గురించి ముందే చాలా బాగా తెలుసు. ఆయన్ని ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని అసలు విడిచిపెట్టరు. బుల్డాగ్ లాంటివారు, వదిలిపెట్టరు. అలా అయితే మీ చుట్టూ చాలా బుల్డాగ్స్ని మీరు కలుపుకున్నారా? ఒక సమయంలో అలా చెయ్యాలి. ఇప్పుడు మనమందరం సోనియా మేడం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది ఒక హిందువుల ప్రదేశం. వాళ్ళు ఈ దేశంలో జీవించడానికొచ్చారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రధానమంత్రి అవడానికి హక్కిందుకివ్వకూడదు. అదేంటంటే వాళ్ళు ఒకసారి ఎంచుకున్న తర్వాత వాళ్ళు మన దేశంలో మన కుటుంబంలో కలిసిపోయారు. మిగతా వాళ్ళకి ఉన్నట్టే హక్కులు వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వాళ్ళు ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. ఇంత పెద్ద దేశంలో ఒక వ్యక్తికి కూడా ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదు అంటే అప్పుడు ఈ దేశానికి ఎవరు మర్యాదిస్తారు? ఆవిడ తన భర్తని పోగొట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కూడా మీరెందుకు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వకూడదు? వాళ్ళు ముందుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ టాలెంట్ ని చూపించాలనుకుంటున్నారు. దేశాన్ని నడపడం అంటే ఒకరి మీద జాలి చూపడం కాదు. దేశాన్ని నడిపించాలంటే దానికి అర్హత కలిగిన వాళ్ళు ఉండాలి. జార్జ్ గారు, ఆవిడ చెప్పదలుచుకుంది ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం ఒక ఆడది పెళ్లి చేసుకుని వస్తే కుటుంబంలో ఒక వ్యక్తిగా అయితే మారుతున్నారు. ఆవిడ ఇంట్లోనే కూర్చోమనండి. మేము ఇల్లు వదిలిపెట్టి బయటకు పోయాము.